హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అంటే కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మంత్లీ మనకు 42,500 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సెలక్షన్ మొత్తం కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్లియర్ డెస్క్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ మీకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఈ యొక్క కంపెనీ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ జాబ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఇప్పుడు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే ఇక చూడండి కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే అప్ టు 42,500 రూపీస్ పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎక్కువ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో సో అంత శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 42,500 రూపీస్ పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే హెచ్ఎంఓ బెనిఫిట్స్, బోనసెస్ అండ్ అలాగే ఇన్సెంటివ్స్, పెయిడ్ ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇక కంపెనీ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకు బెనిఫిట్స్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి. సో కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే యాజ్ అ డేటా ఎంట్రీగా మీరు వచ్చేసి సో ఇక కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో సో ఇక డేటాను వచ్చేసి మీరు డైలీ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్యురేట్ డేటాని అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు సిస్టంలో అయితే ఈ యొక్క కంపెనీ డేటాని అయితే అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు మీకు ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీస్లో కూడా మనకు ప్రాసెస్ అప్లికేషన్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ యూజింగ్ సేల్స్ ఫోర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏవైతే ఇక కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయో అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి మీరు డేటా ఏదైతే ఉంటుందో సో ఇక డేటాని అయితే మీరు వెరిఫై చేసేసి సిస్టంలో అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. అదేవిధంగా ఇక డేటా యొక్క రికార్డ్స్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వెరిఫై అక్యూరసీ ఆఫ్ డేటా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక డేటాను కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రొవైడ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ది టీమ్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి ఇక జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది టీమ్ మెంబర్స్కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. విధంగా అసిస్ట్ విత్ అదర్ డ్యూటీస్ యాజ్ అసైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటితో పాటు మీకు ఏదైనా అదర్ వర్క్ కూడా మీకు అసైన్ చేశారంటే సో ఇక వర్క్ కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. డేటా ఎంట్రీకి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క వర్క్ అంతా కూడా మీరు సిస్టంలో అయితే చేయాల్సి ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కాలేజ్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు సో మీరు ఈ యొక్క హబ్ స్టాక్ సంబంధించి కావచ్చు టైం ట్రాకింగ్ అప్లికేషన్కి సంబంధించి వర్క్ చేయడానికి కంఫర్టబుల్గా అయితే ఉండాలన్నమాట. సో మీరు విల్లింగ్ అనుకున్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్గా మీకు ఏమైనా డేటా ఎంట్రీకి
సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క సేల్స్ ఫోర్స్కి సంబంధించి అదర్ సిఆర్ఎం టూల్స్కి సంబంధించి మీకు ప్రొఫిషియన్స్గా ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాసెసింగ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఈజ్ ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఏమైనా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్లో కావచ్చు అదర్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్కి సంబంధించి ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. గైస్ మ్యాండేటరీ అయితే కాదు, ఇక్కడ మనకి యాజ్ ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మ్యాండేటరీగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్ప కంపల్సరీగా ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ప్రొఫిషియెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చిందనమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ విత్ యాక్సెస్ టు ది ఇంటర్నెట్ మినిమం స్పీడ్ ఆఫ్ 25 Mbps అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే వీళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ చేయడానికి సిస్టమ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ల్యాప్టాప్, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు agentsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ ఉంది. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గైస్ మనకు స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కాలేజ్ ఎడ్యుకేటెడ్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ డిడ్ యూ స్టడీ ఇన్ కాలేజ్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఎన్ని ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేస్తారో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి వే డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ పోస్ట్ అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు సోషల్ మీడియా ఆర్ యూట్యూబ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎక్స్క్లూసివ్లీ ఫుల్ టైమ్ ఫర్ క్లియర్ డెస్క్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ విత్ ఇన్ ద యూఎస్ టైమ్ జోన్ అయితే అడుగుతున్నారు. గైస్ మీరు యూఎస్ టైమ్ జోన్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈస్టర్న్ కావచ్చు, సెంట్రల్, పసిఫిక్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ ఆర్ యూ లొకేటెడ్ అని అయితే అడుగుతున్నారు. సో ఇండియా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి, మీ యొక్క సిటీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర యొక్క ఎన్బిఏ క్లియరెన్సీ కావచ్చు, కవర్ లెటర్ కావచ్చు, అదేవిధంగా పోర్ట్ఫోలియోకి సంబంధించి ఫోటో కావచ్చు. సో ఇవి ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదనమాట. ఓన్లీ మనకు రెజ్యూమ్ మాత్రం ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టు మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది డేటా ఎంట్రీకి సంబంధించిన జాబ్ కాబట్టి మనకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అంటే మనకు టైపింగ్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.